ఇప్పుడు మాకు చాలా చాలా తెలుసుకోవాలని ఉంది. ప్రెసెంట్ మీరు ఏమేమి చేస్తున్నారు మాకు తెలియాలి. ప్రెసెంట్ నేను ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అనే సినిమా. ఆ డైలాగ్ నాకు ఎక్కువ వేస్తా ఉంటారు మా షోస్ లో. అవునా? సాంప్రదాయని శుద్ధ పూసిని. ఐ థింక్ మేబీ బికాస్ ఆఫ్ ద స్కిట్. మీది మాత్రం నాకు బాగా వాడారు నన్ను. శివాజీ గారితోనే చేస్తున్నాను. అది ఫుల్ అండ్ అవుట్ డార్క్ కామెడీ. అస్సలు ఆ ట్రైలర్ చూస్తే సాంప్రదాయని ఏంటి లయగా నీ యాంగిల్లో మేము ఎప్పుడు చూడలేదే అట్లా. నేను నెల తప్పాను. శ్రీరామ్ మంచి ఆటగాడే. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే ఒక సినిమా. పెళ్ళాన్ని చంపిన మొగుడిగా చరిత్రలో నా పేరు నిలిచిపోయే అవకాశం నాకు ఇవ్వకండి. ఏంటి మ్యామ్ అసలు ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, ఎందుకంటే అది మేము ఫస్ట్లో చేసినప్పుడు అయితే ప్రీవియస్గా చేసినప్పుడు అయితే అది ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఆల్మోస్ట్ అనుకోండి. 20 years బ్యాక్ అంటే వైఫ్స్ అందరూ హస్బెండ్ ఏం చెప్తే అది వినడం. అది గుడ్ వైఫ్ అంటే అంతే, అలాగే ఉండాలి. శివాజీ గారి క్యారెక్టర్ మనం చూస్తే అందులో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీ అనుకుంటూ వెళ్తారు. ఏమేమో మీరు నీతి నిజాయితీ వెళ్తున్నారు, మిగతా వాళ్ళు అలా లేరు కదా. సో దాట్స్ ఆల్. ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి లయ గారేనా ఈవిడేనా, ఆవిడ ఇంతలా మాట్లాడుతుంది ఈవిడేనా, అందరూ షాక్ లో ఉన్నారు. అవును, అండ్ ఎస్పెషలీ శివాజీ గారు మంగపతి లాంటి క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ ని జనాలకి అంత కనెక్ట్ చేసేసారు. భార్య చెడ్డది కాదు కానీ డామినేటింగ్. సో ఆయన వదిలేయమని చెప్పే పోవే అని అనలేరు కదా. ఆయన ఇబ్బంది పడుతూ దాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ ని అవన్నీ చూసినప్పుడు కామెడీ వస్తుంది. సో మనకి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు సీ అది ఎలా ఉంటుంది. శివాజీ గారు ఇది చూడగానే నేను అలా ఇబ్బంది పడ్డా నీకు హ్యాపీ అనిపిస్తుంది అలయా? అది జనాలందరికీ డెఫినెట్లీ హ్యాపీ అనిపిస్తుంది. మంగపతి లాంటి ఆయన ఇలా మంగపతి దొరికిందిరో. మ్యామ్ మీరు చిన్నప్పుడు కూడా చేశారు కదా మూవీస్ అవన్నీ. అవును, గ్యాప్ తీసుకొని మళ్ళీ చేశారు. గ్యాప్ ఏంటి మేడం అసలు? గ్యాప్ ఏం తీసుకునేది ఏం లేదండి. అది కూడా నేను ఏమి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా అది యాక్సిడెంటల్గా నేను ఏదో ఒక పిక్నిక్కి వెళ్తే అక్కడ డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చి కిడ్స్ మీద మూవీ, చైల్డ్ లేబర్ మీద మూవీ అయినప్పుడు ఒక 30 మందిని సెలెక్ట్ చేసి దాంట్లో మళ్ళీ టెస్టులు పెట్టి ఎవరు మెయిన్ క్యారెక్టర్ చేయాలి అనే దాంట్లో టెస్ట్లు అన్ని పెట్టినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను అందులో. సో నేను ఆ సినిమా చేశాను చిన్నప్పుడు. చేసిన తర్వాత అది రిలీజ్ అయ్యేసరికి నేను 7th grade. నేను చేసినప్పుడు 4th grade, రిలీజ్ అయ్యేప్పుడు 7th gradeకి పెద్ద అయిపోతారు కదా. ఈ సినిమా చూసి మనకి ఆఫర్స్ వచ్చేవన్నీ, అమ్మూరు లాంటి సినిమా అని ఆఫర్ వచ్చింది. కానీ మనకి ఏంటంటే బై ద టైమ్ 3 years గ్యాప్. వాళ్ళేమో చూసింది 4th grade ఉన్న అమ్మాయిని ఆ సినిమాలో, కానీ మనం ఇప్పుడు ఉన్నది 7th grade. సో పెద్ద అమ్మాయి అయిపోతుంది కదా. సునైనా గారు అప్పుడు చిన్నగా ఉన్నారు. సో షీ టుక్. అమ్మోరు సినిమా మీకు వచ్చిందా మ్యామ్? ఓ. సో కాకపోతే ఏజ్ డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఇంకా నేను చేయలేదు. నేనేం గ్యాప్ ఏం తీసుకునేది, లేకపోతే నేను అదే ప్రొఫెషన్గా కూడా లేదు. అది సరదాగా చేసింది. అది తర్వాత అలా వచ్చింది. తర్వాత స్టార్ 2000 10th grade ఉన్నప్పుడు స్టార్ 2000 కంటెస్ట్ పెట్టారు. దానికి అప్లై చేసి దాంట్లో వెళ్ళి పరదేశీ సినిమా కోసం సెలెక్షన్స్లో నేను శివాజీ గారు మళ్ళీ అక్కడే ఇద్దరం సెలెక్ట్ అవ్వలే. సెకండ్ వచ్చింది మా ఇద్దరు. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ 2000 కంటెస్ట్ 1995 నుంచి. ఏ ముహూర్తాన్ని కలిశారో కానీ మంగపతి కంటిన్యూ అవుతుంది. అవును. అప్పటి నుంచి ఇప్పుడు వరకు పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఒక పాట మాత్రం రెగ్యులర్ గా పాడుతూ ఉంటారు, కీరవాణి. మ్యామ్ అసలు మీరు ఆ మూవీస్ చేసినప్పుడు కానీ ఇలాంటి సాంగ్స్ అన్ని విన్నప్పుడు కానీ అనుకున్నారే ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఇంత ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అని? అంటే లేదు, నాకు అంటే సినిమాల గురించి అప్పుడు ఏం తెలీదు. అనుకోకుండా సినిమాలో తీసుకున్నారు, అనుకోకుండా చేయడం జరిగింది. అది కూడా నేను కొంచెం ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, కొంచెం ఇంటర్మీడియట్ అనుకోండి, బై ద టైం రిలీజ్ అయ్యేసరికి ఇంటర్ 2nd yearకి వచ్చాను. సో చేస్తున్నప్పుడు కొంచెం 10th కొంచెం ఓవర్లాప్, మళ్ళీ ఇంటర్మీడియట్ అలా ఉన్నప్పుడు. మీరు స్టడీస్ లో ఉండగానే ఇవన్నీ చేసేవారు? అవును, అంటే ఇప్పుడు అదే కెరియర్ అవుతే ఇది వదిలేసి చేసేవాళ్ళం. బట్ అది కెరియర్ గా తీసుకోవాలా లేదా అనే డెసిజన్ లో లేను నేను. సో అది చదువుకుంటూ అలాగే చేస్తూ ఉన్నాను. సో స్వయంవరం అలా అయిపోయింది అనమాట. శివాజీ గారు అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని వరకు వచ్చింది. దిస్ మెనీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 30 years అనుకోండి.